వీరనారి చాకలి ఐలమ్మ కోటి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థులు కాంట్రాక్ట్ లెక్చరర్లు ధర్నాకు దిగారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మనెంట్ చేయకుండా కొత్త రిక్రూట్మెంట్ ఎలా చేస్తారని విద్యార్థులు ఆందోళన నిరసన తెలుపుతున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు న్యాయం చేయాలని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. గతంలో యూజీసీ నిబంధనల కోసం కదం తొక్కిన విద్యార్థులు నేడు అదే యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లెక్చరర్ల పర్మనెంట్ కోసం రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి సమస్యను పరిష్కరించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. వీరనారి చాకలి ఐలమ్మ కోటి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థులు కాంట్రాక్ట్ లెక్చరర్లు ధర్నాకు దిగారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మనెంట్ చేయకుండా కొత్త రిక్రూట్మెంట్ ఎలా చేస్తారని విద్యార్థులు ఆందోళన నిరసన తెలుపుతున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు న్యాయం చేయాలని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. గతంలో యూజీసీ నిబంధనల కోసం కదం తొక్కిన విద్యార్థులు నేడు అదే యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లెక్చరర్ల పర్మనెంట్ కోసం రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి సమస్యను పరిష్కరించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, కాంట్రాక్ట్ లెక్చరర్ల పర్మనెన్స్ కోసం రోడ్డుపైకి వచ్చి విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయింది. ఈ ఏడాది పాలనలో గ్రూప్ 1 విద్యార్థులు గాని మరియు తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయ యూనివర్సిటీ విద్యార్థులు గాని ధర్నాలకు, బంధులకు, రాష్ట్ర రోకలకు ఇప్పటికే ఇది తీవ్ర స్థాయిలో ఉంటుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ వీరనారి చాకలి ఐలమ్మ ఇదే విద్యార్థులు, ఇదే మహిళా యూనివర్సిటీలు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి కేసీఆర్ గారు ముందు ప్రతిపాదన చేశారు. తర్వాత అధికార మార్పిడి వల్ల, ప్రభుత్వ మార్పిడి వల్ల దాని యూజీసీ నిబంధనలు అందకపోవడం మరియు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వారికి ఏదైతే కోర్స్ అయిపోయినా కూడా మాకు యూజీసీ సర్టిఫికేట్ ఎలా మా కాలేజ్ పైన ఏ విధంగా మాకు వీరనారి చాకలి ఐలమ్మ అని అది ప్రతిపాదన చేస్తారని ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా విమర్శించారు. మరియు ఈ నేపథ్యంలో చూసుకుంటే ముఖ్యంగా ఈ 2-3 రోజులు జరిగిన విషయాలు ఏంటంటే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ని పర్మనెంట్ చేయకుండా, ప్రొఫెసర్లను పర్మనెంట్ చేయకుండా నూతనంగా జీవో ఇచ్చి వీళ్ళని ఎలా తీసుకుంటున్నారని ఇప్పటికే వాళ్ళని తీవ్రంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు, ప్రొఫెసర్లకు తోడుగా వాళ్ళు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు పర్మిషన్ లేదంటూ వాళ్ళని ఇప్పటికే ఇబ్బంది పెట్టి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారి డిమాండ్ ఏంటంటే గతంలో ప్రభుత్వానికి మేము ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. మాకు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటికే ఏదైతే వీళ్ళని తీసుకున్నారు, ఎవరిని ప్రొఫెసర్లను తాత్కాలికంగా తీసుకొని వాళ్ళని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొని లెక్చరర్స్ ని పర్మనెంట్ చేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. నేడు కానీ అది ఇప్పుడు పూర్తిగా ఏం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర అయినా కూడా పట్టించుకోవడం లేదు. అసలు ఎందుకు పట్టించుకోవడం, ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటుందని కడుపు మండి యూనివర్సిటీ లెక్చరర్స్ కాకుండా కేవలం విద్యార్థులు మాకు క్లాసెస్ అవుతలేవు, మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఇప్పటి వరకు కూడా ఈ లెక్చరర్స్ పైన ఎలాంటి నియమం లేకపోయేసరికి మాకు ఇప్పటికే ఇబ్బందులు పడే అవకాశం ఉన్నాయి. మాకు సిలబస్ పూర్తి కాలేదని విద్యార్థులు ఇప్పటికే రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఏదైతే విద్యార్థులు ఇది 2వ సారి, గతంలో యూజీసీ నిబంధనల కోసం ఇదే విద్యార్థులు కదం తొక్కి వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో నేడు రోడ్డు మీదకి వచ్చి వారికి ధర్నా నిరసన వ్యక్తం చేశారు. మళ్ళీ అదే విద్యార్థులు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ఏదైతే ప్రొఫెసర్లకు తమకు పర్మనెంట్ చేయాలి, వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా మాకు విద్యా బోధన అందిస్తున్నారు, కానీ అలాంటి వారిని నేడు పట్టించుకోకపోవడం ఇది చాలా తీవ్రంగా కలిసివేస్తుందని ఇప్పటికే విద్యార్థులు తెలిపారు. ప్రొఫెసర్ మరి ఈ నేపథ్యాలు చూసుకుంటే ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఇందిరా పార్క్ దగ్గర కానీ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ వాళ్ళని పర్మనెంట్ చేయాలని వాళ్ళు ఇప్పటికే ధర్నాలు తీవ్ర స్థాయిలో చేస్తున్నారు. ముఖ్యంగా ఆ కోటిలో ఉన్న
బిడ్స్ లో ఉన్న కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర కూడా ఈ పరిస్థితి నెలకొంది. పోలీసులు కూడా ఇక్కడ వీరిని అదుపులోకి తీసుకొని పర్మిషన్ లేదు మీరు ఎలా చేస్తారంటూ వాగ్వాదం జరుగుతుంది. గతంలో పోలీసులు ఇదే పోలీసులు అదే ఉమెన్స్ కాలేజ్ లో లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా పోలీసులు మీరు పర్మిషన్ లేదు ఎలా చేస్తారంటూ వాళ్ళని అడ్డుకోవడం ప్రభుత్వం చేస్తున్న కుట్ర వల్లనే నేడు విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ గెస్ట్ లెక్చరర్లు కానీ వాళ్ళు మోసపోయే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రతిష్ట రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.